హలో అండి, ఈరోజు చింత చిగురు పప్పు ఎలా చేయాలో మీకు చూపిస్తున్నాను. ముందుగా ఒక కప్పు కందిపప్పును బాగా కడిగి పెట్టుకున్నాను. ఒక 100 గ్రామ్స్ చింత చిగురు, 50 గ్రామ్స్ పాయలకు, ఒక టమోటా, కొంచెం మిర్చి, ధనియాలు, ఇంకా ఆనియన్ తీసుకున్నాను. ముందుగా అయితే మనము కుక్కర్ తీసుకొని కుక్కర్ని బాగా వాష్ చేసుకొని అందులో కడిగి పెట్టుకున్న కందిపప్పును వేసాను. నేను ఒక కప్పు కందిపప్పుకు 4 కప్స్ వాటర్ వేస్తాను. పప్పు మనకి లూజ్గా ఉండాలి అంటే 4 కప్స్ వాటర్ వేయండి. తర్వాత మనం తీసుకున్న పాయలాకును బాగా వాష్ చేసి వేసి, తర్వాత అలాగే చింత చిగురును కూడా వాష్ చేసి వేయండి. ఇంకా మనకు కడిగి పెట్టుకున్న టమోటా, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, ఇంకా వాటర్ యాడ్ చేసి మనము ఇంకా మిర్చిని, టమోటాను, ధనియాలు రోటిలో కచ్చా పచ్చగా దంచుకొని ఇందులో వేసుకుంటామండి. ఇలా రోటిలో దంచడం వల్ల మనకు పప్పు అయితే చాలా టేస్టీగా వస్తుంది. మిక్సీలో అయినా వేసుకోవచ్చు, ఇలా రోటిలో అయినా దంచుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే అలా చేయొచ్చు. మేమైతే ఈరోజు రోటిలో వేసి దంచి ఇలా తీసుకున్నామండి. తీసుకున్న తర్వాత ఇంకా మనము ఆ పప్పులోనే యాడ్ చేసి ఒక 4 విజిల్స్ పెట్టండి. 4 విజిల్స్ ఈలోపు మనము పోపు కావాల్సినవన్నీ తీసుకుందాము. హాఫ్ ఆనియన్, 2 మిర్చి, కొంచెం కరివేపాకు, ఇంకా వెల్లుల్లి. ఇలా పప్పునంతా బాగా పప్పు గుత్తితో మెదుపుకున్నాక ఇంకా ఒక చిన్న ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి. ఇంకా మన పోపు దినుసులు వచ్చేసి ఆవాలు, జీలకర్ర వేసాను. తర్వాత గార్లిక్, ఆనియన్ బాగా వేయించానండి. లో ఫ్లేమ్లోనే వేయించండి. వేసాక ఇంకా మిర్చి, కరివేపాకు వేసానండి. మనకి పోపు వల్ల పప్పు అనేది మంచి టేస్ట్ వస్తుంది. అందుకు పోపు మంచిగా వేయించుకోండి. మనకు ఆనియన్ అనేది కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా వేయించుకొని ఇంకా పోపు పెట్టేసుకొని వేడి వేడి అన్నంలోకి ఇంకా నెయ్యి, వడియాలు వేసుకొని ఈ చింత చిగురు అనేది మనకు సమ్మర్లో బాగా దొరుకుతుంది. ఇలా సీజన్లో దొరికే వెజిటేబుల్స్ కానీ, ఆకుకూరలు కానీ, ఫ్రూట్స్ కానీ తింటూ ఉండాలండి. చింత చిగురు అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. ఈజీగా డైజెషన్ అవుతుంది. ఇంకా విటమిన్ సి అనేది కూడా ఇందులో ఎక్కువగా ఉంటుంది. ఇంకా మనకు సమ్మర్లో వడియాలు కూడా బాగా పెట్టుకుంటాం కదా ఇంట్లో. నేనైతే ఈరోజు నెయ్యి వేసుకొని వడియాలతో ఇలా ట్రై చేసేయండి. నాకు చాలా మంచిగా అనిపించింది. మీరు ట్రై చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.